ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, హర్యానాలో జరిగిన ఇన్సిడెంట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. 56 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒక ప్రియురాలని తీసుకొని, ఆ ప్రియురాలనాలా ఇంకా ఏమైనా అనుకోండి, హోటల్కి తీసుకుని రావడము, వచ్చాక అక్కడ చూస్తే చనిపోయాడు. అక్కడ చుట్టూ కూడా మెడిసిన్స్ ఉన్నాయంట. అంటే ఆ వయసులో అలాంటి కోరికలు రావడం అనేది, అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఈ వయసులో ఇలాంటి కోరికలు రావడం అనేది ఇందులో 2 కారణాలు ఉంటాయి. ఒకటి, వయసు అయిపోతుంది, నేను ఇలా ఎంజాయ్ చేయలేనేమో అనే ఆత్రం, ఎంజాయ్ చేయగలిగినంత కాలమే చేసేయాలి అని. రెండోది, ఆయన ఎంత వయసు అయిపోయినా ఆయనలో ఉండే ఆ కామ పిశాచో ఆ లక్షణమో పోలా. అంటే గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయాలనే కోరిక పోలా. ఆయన 10-15 రోజుల్లో కొడుకు పెళ్ళి కొడుకు పెళ్లి పెట్టుకొని లవర్ తోటి ఆయన రూమ్లో ఉండడం అసలు ఆయన వయసుకి అది సూటబుల్ అవుతుందా కోడలు వచ్చే వయసులో? తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనమ్మా, పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలుగా మాత్రమే ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత తల్లిదండ్రులుగా మారుతారు. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా మారడంతో వాళ్ళకు కొంత బాధ్యతలు పెరుగుతాయి. ఇదివరకుట్లా భార్యాభర్త కాదు, ఇప్పుడు తల్లిదండ్రులుగా కూడా మారారు. అంచేత కోడలు వస్తుందంటే మరింత బాధ్యత పెరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్తారు, చిన్నప్పుడు పెళ్లి కానప్పుడు ఆడపిల్లలు 2 జడలు వేసుకుంటారు. 2 జడలు వేసుకుందంటే అర్థం అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు అంట. పెళ్ళి అయిన తర్వాత 1 జడే వేసుకుంటారు. 1 జడ వేసుకుందంటే అర్థం పెళ్ళి అయిందని. ఇప్పుడు అసలు ఎరబోసుకోవడమే కాబట్టి సమస్య లేదనుకో. 1 జడ వేసుకుందంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని అర్థం. పిల్లలు పుట్టిన తర్వాత జుట్టు ముడేసుకుంటారట. ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత అంటే ఆమె తల్లి అయింది అని అర్థం. అంటే ఆ జుట్టు కట్టుబొట్టును బట్టి ఆవిడ పెళ్ళి అయిందా అవ్వలేదా అన్నది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అలాగా జుట్టు ముడేసుకున్నది అంటే ఆమె తల్లి అయింది అని. అట్లాగే మగవాడికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. తండ్రిగా మారిన తర్వాత, ముఖ్యంగా కొడుకు యుక్త వయసుకు వచ్చి కోడలు వస్తున్నప్పుడు ఆయనకి కొంత కంట్రోల్ ఉండాలి. ఇంకా నా వయసు అయిపోతుంది, నేను బాగా ఎంజాయ్ చేయాలని పోయి హోటల్లో రూమ్లోకి వెళ్ళి ఆర్టిస్ట్లోకి వచ్చి ఏమైంది చచ్చి ఊరుకున్నాడు. 1. 2, ఆ అమ్మాయి ఇప్పుడు రోడ్డెక్కిపోయింది కదా. గుంభనంగా గదిలో జరగాల్సిన విషయం పరువు పోయింది, ప్రతిష్ట పోయింది. ఆ అమ్మాయి రోడ్డెక్కిపోయింది. ఆ అమ్మాయి ఎవరనేది అందరికీ తెలిసిపోయింది. పోలీసుల దాకా వెళ్ళా కేసు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు కదా. అమ్మాయి పెళ్లి కావాల్సిన అమ్మాయి అనుకో, అమ్మాయి భవిష్యత్తు ఏంటి? అంచేత ఈ కోరికలు అనేది కొంతవరకు కంట్రోల్ చేసుకుంటే అమ్మ అందరి లైఫ్లు బాగుంటాయి. దురదృష్టం ఏంటంటే ఎవ్వరూ కంట్రోల్ చేసుకోవట్లే. ఆడగాని మగ కానీ ఎవ్వరూ కూడా విచ్చలవిడిగా శృంగారం కానీ ఇంకోటి కానీ మా కోరికలు మేము తీర్చుకోవాలి అన్నదానికే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచించుకోవట్లేదు. అంటే ఆడపిల్ల అమ్మాయిలు కూడా మేడం, అంత వయసున్న అతనితో అమ్మాయిలు కూడా అంటే వీళ్ళ లగ్జరీ లైఫ్ కోసమా, డబ్బుల కోసం, లగ్జరీ లైఫ్ కోసం కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, మరి ఆ రెండే అనుకోవాలి. తనకి ఈడు జోడు కాని వ్యక్తితో, అంటే కోడలంటే ఇంచుమించు ఈ అమ్మాయి వయసు ఉండుంటుంది. అంటే కూతురు వయసు అమ్మాయితో ఆయన శృంగారం చేస్తున్నాడంటే దాన్ని బట్టి ఏమనుకోవాలి? డబ్బుల కోసం అనుకోవాలి. అసలు నాకు అర్థం కాదు ఇప్పటికీ, డబ్బుల కోసం వచ్చిన మనిషి దగ్గర నీకు ఆనందం ఏం దొరుకుతుంది? మగవాడికైనా డబ్బు కోసం వచ్చి ఒళ్ళప్పగించేస్తే నువ్వు ఆనందపడిపోతావు. అంటే క్షణికానందం ఏమో అది కూడా అసలు ఎట్లా వస్తుంది? ఆ మనిషి నీ కోసం కాదు అన్న భావన తెలిసిన తర్వాత నీ కోరిక ఎలా కలుగుతోంది? డబ్బు కోసం వచ్చింది నీ కోసం కాదని అర్థమైన తర్వాత నీకు కోరిక ఎలా కలుగుతుంది? అసలు డబ్బు మనిషి నా కోసం వచ్చిన మనిషి కాదని. మనం కేరళ ఇన్సిడెంట్ చూసాను చూడు, పెద్ద వయసులో పెళ్లి చేసుకున్నారు. అది ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా వాళ్ళు పెద్ద వయసులో కూడా పెళ్లి చేసుకున్నారు. అలా లేకుండా నువ్వు పక్కన కొడుకు పెళ్లి దగ్గర పెట్టుకొని నువ్వు హోటల్కి వెళ్ళి యంగమ్మాయితో నువ్వు రూమ్లో కార్యకలాపాలు మొదలు పెడితే గుండెకి చచ్చిపోయాడు అనుకో, ఈ అమ్మాయి బతుకు బజార్న పడిపోయింది కదా. ఆ అమ్మాయి ఎలా వెళ్ళింది ఆ ఏజ్ మనిషితో? డబ్బుల కోసం అయ్యి ఉండాలి. అంటే ఎంత నీచానికైనా దిగజారుతున్నారు డబ్బు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా మేడం, మళ్ళీ పెళ్లి చేసుకుంటారని మనం చాలా వీడియోలో మాట్లాడుకుంటుంటే మీ ఆర్గనైజేషన్లో కూడా వస్తూ ఉంటారు కదా. అంటే కొంతమంది తోడు కోసం వస్తూ ఉంటారు, మరి ఇలాంటి కోరికల మీద కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారా? తోడే కాకుండా ఖచ్చితంగా ఉంటారు. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఒక ఆయన ఎవరు అడిగాడు, మెనోపాస్ స్టేజ్ దాటిపోయింది, నువ్వు నా సెక్స్ కోరికలు ఎంతవరకు తీర్చగలవు అని అడిగాడు అమ్మాయిని. లాగొకటి కొట్టేంత పని చేసింది, పొమ్మంది బయటికి. ఆయన మళ్ళీ రాలా ఇంకా. అంటే కొంతమంది 50+ కూడా మగవాళ్ళలో ఆ కోరికలు సహజంగా ఉంటాయి. అంచేత అవి తీర్చుకునే మార్గం కూడా వాళ్ళు చూసుకుంటారు. నాకు తోడు దొరికిందంటే నాకు అన్ని రకాలుగానూ ఆమె ఉపయోగంగా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు కూడా మెనోపాస్ స్టేజ్ దాటి తక్కువ ఏం లేరు. 50 ఏళ్ళు దాటిన తర్వాత లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళిపోతున్నారంటే ఇలాంటి వాటికి అన్నింటికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే తోడు కోసం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇలా కూడా వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తోడు కోసం అని అన్నా కూడా ఆల్ ఇన్ వన్ లా ఉండాలి ఆడదంటే వాళ్ళ ఉద్దేశంలో. అంతే, అన్ని రకాలుగా ఉపయోగపడాలి.
వంట మనిషిని పెట్టుకోమంటే 4-5 వేలు ఇస్తే వంట మనిషి దొరుకుతుంది, కానీ వంట మనిషి పెళ్ళాలని రాదుగా. కాదు. పెళ్ళామైతేనే అటు ఫ్రీగా వంట చేస్తుంది, ఇటు ఫ్రీగా పడక గదిలోకి వస్తుంది. అంచేత అలాంటి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తర్వాత నేను అనుకుంటా, నాకు తెలియదు కానీ సరిగా మగవాళ్ళలో 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కోరికలు చావు అనుకుంటా. ఇది నిజం. వాళ్ళకి మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డిజైర్ తగ్గిపోతుంది, కానీ వీళ్ళకి మెనోపాజ్ స్టేజ్ అంటే ఏం లేదు కదా ఏం లేదు. మగవాళ్ళకి. అంచేత 60 అయినా 70 అయినా బాడీ సహకరించకపోవచ్చు, కానీ మనసులో కోరిక పోదు కదా. ఉమ్. అంచేత ఆ కోరిక కోసం మేము పర్లాడుతుంటాం. అందుకే అనుకుంటా కదా మేడం, అక్కడక్కడ మనం కొన్ని ఇన్సిడెంట్స్ వింటా ఉంటాము. ఇంత వయసున్న అతను ఆ అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి బస్సులో కానీ ట్రైన్లో కానీ అక్కడక్కడ కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏజ్ చూస్తే పెద్దోళ్ళే, మళ్ళీ తాత వయసు అలా ఉంటుంది, బట్ వాళ్ళ యొక్క చూపులు కానీ చిన్నపిల్లని రేపు చేసేసి బోలెడు చూస్తున్నాం మనం. అంటే వాళ్ళ బుద్ధి అనేది మారదు. మారదు, అది ఆ కోరిక అలాగే ఉండిపోతుంది వాళ్ళలో. అది తీర్చుకునే మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. అది అవకాశం దొరికినప్పుడు వాళ్ళ కోరిక తీర్చుకున్నప్పుడు ఇది తప్పు, ఇది రైటు, ఇది చూస్తే నాకు శిక్ష పడుతుంది, ఆ ఆవేశం ఈ ఆలోచన రానివ్వదు. ఆవేశంలో కోరిక తీరడమే ప్రధానం, కానీ ఈ ఆలోచనలు రావు వాళ్ళకి. పట్టుకున్న తర్వాత ఏడిస్తే ఏం లాభం, దొరికిపోయిన తర్వాత. అంటే 50-60 ఏళ్ళు దాటాక కూడా పెళ్లి చేసుకుంటారు కదా మేడం చాలా మంది సీనియర్ సిటిజన్స్. అప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉంటాయా? ఈ యంగ్స్టర్స్ పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చే సమస్యలు లాగానే ఆ ఏజ్ కూడా వాళ్ళకు ఉంటాయంటారా? అన్ని రకాల సమస్యలు వాళ్ళకు కూడా ఉంటాయమ్మా. అయితే వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఏంటుంటుంది అంటే, ఇప్పుడు 70 ఏళ్ళైనా దాంట్లో 66 ఏళ్ళ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. చిన్న చిన్న డిఫరెన్సులు వస్తాయి. ఈవిడ్ని కాదు అంటే మళ్ళీ 70 ఏళ్ళ వయసులో నాకు ఇంకోళ్ళు దొరుకుతారో లేదో అని కొంత అడ్జస్ట్ అవుతాడు. ఈ 66 ఏళ్ళ ఆవిడ కూడా అలాగే, ఇప్పుడు ఈయన కాదని నేను వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఇంకోళ్ళు దొరకాలి కదా, ఈ వయసులో ఎవరు దొరుకుతారు అనే భావన వాళ్ళని కొంచెం సర్దుకునేలా చేస్తుంది. ఎంగేజ్లో ఏంటంటే కోరికలు ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, కాదంటే నేను వదిలేసిపోయి నేను ఇంకోటి చేసుకుంటా అన్న ధీమా కనబడుతుంది వాళ్ళల్లో. అంచేత వాళ్ళల్లో సర్దుబాటు అవుతుంది 60-70 ఏళ్ళకి అంటారు, కానీ 60-70 ఏళ్లలోనే సర్దుబాటు ఎక్కువ ఉంటుంది 25 ఏళ్ల వయసులో కంటే. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో వాళ్ళ కోరికలు తీర్చుకోవడమే ప్రధానాంశంగా ఉంటుంది. 60-70 ఏళ్ళు కాచి చల్లార్చిన పాలంట విషవా, అలా అన్ని అనుభవాలు అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కాస్త హెచ్చు తగ్గులు ఉంటాయి. ఓ నిమిషం నేను తగ్గితే పోతుంది కదా అనే ఆలోచన వీళ్ళకి వచ్చినట్టు 25 ఏళ్ల వాళ్ళకి రాదు. అంటే సర్దుకోవడం, అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది, తప్పనిసరిగా ఎప్పుడూ ఉంటుంది. అది పరిణితి చెందిన కొద్దీ కూడా ఆ కోరికతో పాటు అది సర్దుకోవడం అనేది నాకు చాలా ముఖ్యం అన్న పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది సీనియర్ సిటిజన్స్కు. అంచేతనే ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఎలా ఉంటున్నారండి పెళ్లి చేసుకుని? 15-20 ఏళ్ళుగా చాలా మంది ఉంటున్నారు. మరి ఎలా ఉంటున్నారంటే ఒక అండర్స్టాండింగ్తో ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు అంటే చదువుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు ఏం గొడవలు వచ్చినా చదువుకుంటున్నారు, బయట పోట్ల విడిపోయి ఏం చేస్తారు, అది ప్రధానమైన అంశం. అంచేత చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ అమ్మా.